అనియా ఎలా ఉందని సినిమా? నన్ను డిస్టర్బ్ చేయకురా, నేను ఆ ట్రాన్స్లో ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక కొత్త వ్లాగ్తో వస్తున్నా. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మనం తండేల్ మూవీకి వెళ్తున్నాం. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. బాబా బండి లేదు బ్రో, నడుచుకుని వెళ్తున్నాం థియేటర్కి. ఏంది అనియా ఇది? నియా నియా ఏందనియా? ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. టైం చూస్తే తక్కువ ఉంది. ఇప్పుడేమో బయటకు అంటున్నారు, తినడానికి అంటున్నారు. ఓ 15 నిమిషాల్లో ఎలా తినేస్తామో ఏటో మరి చూడ. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. వచ్చేసాం బ్రో థియేటర్కి. తండేల్ రాజ్. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావు ఏంట్రా? ఓవర్ యాక్షన్ నోర్మోయ్. రూపాయి కాదు కదా, పెద్ద పరికి కూడా పడవ నుంచి బయటికి వెళ్ళడానికి లేదే. సరే పడుకో. మరి నన్ను గట్టి కొట్టుకో. ఇక్కడ ఒకటి పీకు పీకమన్నప్పుడు పీకో. కాదు కాదు, నా మాట. నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో. పీకమన్నానంతే పీకో. ఓకే. అనియా ఎలా ఉందని సినిమా? నన్ను డిస్టర్బ్ చేయకురా, నేను ఆ ట్రాన్స్లో ఉన్నాను. ఏమన్నా తీసాడా చెందు ముండేది అనియా నువ్వు ర్యాంప్ అంటావా? సాయి పల్లవి ఉన్న నాగ చైతన్య యాక్టింగ్ అయితే చింపేశారు. ఇంక ఈ సినిమాకి 1,00,000 కోట్లు ఇంకా పక్క. మొన్న 50,000 కోట్లు అని చెప్పి కరెక్టే. ఈ సినిమా ఖచ్చితంగా 50,000 కోట్లు దాటేసి 1,00,000 కోట్లు కూడా పోయే ఛాన్సెస్ ఉన్నాయి. అదండి మా అన్నీ చెప్పి రివ్యూ ఎలా ఉందో. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. సినిమా మాత్రం సూపర్. అసలు అక్కడ పడితే అన్నీ ఒక లవ్ ట్రాక్ నడిపి రియల్ స్టోరీగా భలే సెట్ చేశాడు డైరెక్టర్. మాత్రం హ్యాండ్స్ ఆఫ్ అని చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే రియల్ స్టోరీని తీసుకొచ్చి లవ్ ట్రాక్ని అలా తీసుకెళ్ళాడు కదా, అది చాలా గ్రేట్. అసలు చాలా బాగుంది సినిమా మాత్రం. ఓకే బాయ్ బాయ్, మళ్ళీ కొత్త వ్లాగ్తో మళ్ళీ వస్తా.